హైదరాబాద్లో పలుచోట్ల భారీ వడగండ్ల వర్షం పడుతోంది. బోయినపల్లి, జగద్గిరిగుట్ట, ఆల్విన్ కాలనీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో రాళ్లవాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది. భయంకరమైన ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. ఇక ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా మధ్యాహ్నం 4 గంటల తర్వాత ఒక్కసారిగా మారిన వాతావరణం అయిపోయింది. రైటిక సిటీలో వర్షాలపై మరింత సమాచారం కల్పన మనకి లైవ్ లో అందిస్తారు. కల్పన, వర్షాల అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం అంతా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా దాదాపు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. నిన్న మొన్నటి వరకు కూడా మనకు 41 వరకు కూడా హైదరాబాద్లో దాదాపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా ఈ రోజు కూడా దాదాపు 40 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు గత 5-6 రోజులుగా కూడా ఇలాంటి వెదర్ అంటే ఎండల తీవ్రత అధికంగా ఉండడం, గరిష్ట ఉష్ణోగ్రతలు, వేడి వాతావరణం కారణంగా గాలిలో తేమ శాతం పెరిగి ఇటు బంగాళాఖాతంలో ఏర్పడుతున్న సినాప్టిక్ కండిషన్స్ తోడవడంతో కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకి ఇట్లాంటి వెదర్ అయితే కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఈ రోజుతో పాటు మరో 2-3 రోజులు కూడా ఉండే అవకాశంతో పలు జిల్లాలకు ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో మనకు ఉదయం అంతా కూడా దాదాపు మనకు 3-4 గంటల వరకు కూడా విపరీతమైన ఎండ, వేడి, ఉక్కపోత వాతావరణం కంటిన్యూ అయింది. ఒక గంట క్రితం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ మనకు క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని వర్షాలు కూడా పడతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కూడా పడుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇప్పటికే చూసాము గత మనకు లాస్ట్ మంత్ కూడా సేమ్ ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అయింది. ఒక 4-5 రోజుల పాటు విపరీతమైన ఎండ కంటిన్యూ అవ్వడంతో ఒక్కసారిగా మనకు దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా తేమ శాతం అంటే హీట్ ఐలాండ్స్ కూడా మనకు హైదరాబాద్లో పెరిగిపోవడంతో కూడా మనకు ఇట్లాంటి హీట్ అనేది వేడెక్కడం, భూమి వేడెక్కడంతో మనకు క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని వడగండ్ల వర్షాలు కురిశాయి. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితులు కూడా సేమ్ అట్లాంటి సిచ్యువేషనే ఉందని చెప్పుకోవచ్చు. గత వారం 10 రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండడం, 41 డిగ్రీలు అంటే రికార్డు స్థాయి డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఇట్లాంటి వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు తెలపడం జరిగింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు ఓఆర్ఆర్ పరిధి అక్కడ మనకు వర్షం మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే సిటీ అవుట్స్కట్స్లో మొదలైన వర్షం అయితే మెల్లమెల్లగా సిటీ అంతటా కూడా వ్యాపిస్తూ ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇటు కూకట్పల్లి కావచ్చు, జేఎన్టీయూ, అల్విన్ కాలనీ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా మనకు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ వడగళ్ల వర్షం కూడా నమోదవుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు బోయినపల్లి, బాలానగర్, దాంతోపాటు జగదీర్గుట్ట ఈ ప్రాంతాల్లో వడగళ్ల వర్షంతో పాటు ఈదురుగళ్ల తీవ్రత కూడా అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వర్షం కురిసే అవకాశం ఉండడంతో దాదాపు వచ్చే 2-3 గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ కూడా మనకు వాతావరణ శాఖ రిలీజ్ చేయడం జరిగింది. ఇంపాక్ట్ ఫోర్కాస్ట్, నౌకాస్ట్ పేరుతో కూడా మనకు రిలీజ్ చేయడం జరిగింది. అందులో చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు అంటే 7 గంటల వరకు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా వడగండ్ల వర్షం పడే అవకాశం ఉంది. ఈదురుగాళ్ల తీవ్రత గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్సెస్ ఉంది అనే అవకాశంతో కూడా మనకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రాతో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ అలర్ట్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక వాట్సాప్ ఛానల్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉంది ఇటు వాతావరణ శాఖ. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు వర్షాలకు సంబంధించి కూకట్పల్లి, జగదీర్గుట్ట, అల్విన్ కాలనీ ఈ పరిసర ప్రాంతాల్లో వడగళ్ల వర్షంతో పాటు మనకు అక్కడక్కడ ఈదురుగళ్ల తీవ్రత కూడా కనిపిస్తుంది. అదేవిధంగా బొల్లారం ప్రాంతాల్లో కూడా ఒక భారీ వర్షం నమోదవుతుందని చెప్పుకోవచ్చు. చింతల్, పద్మనగర్ కాలనీ సో ఈ ప్రాంతాల్లో కూడా దాదాపు మనకు ఎక్కువగా వర్షపాతం నమోదవుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈదురుగళ్ల తీవ్రత అధికంగా ఉండడంతో ఇక్కడ చింతల్ అనే ప్రాంతంలో కూడా దాదాపు ఒక భారీ వృక్షం నేల కొరిగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇటు కుత్బులపూరు, జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి, గండి మైసమ్మ, దుండిగల్తో పాటు మల్లంపేట, బహదూర్పల్లి, సూరారం, చింతల్, షాపూర్ నగర్, గాజులరారంలో కూడా మనకు ఒక చిన్నపాటి వర్షం, అక్కడక్కడ తేలికపాటి వర్షం కూడా నమోదవుతూ ఉంది. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక తేలికపాటి వర్షంతో పాటు ఈదురుగళ్ల తీవ్రత కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో కూడా ఒక చిరుజలతో కూడిన వర్షం నమోదవుతే పలు ప్రాంతాల్లో మనకు పొడిబారిన వాతావరణం కూడా కంటిన్యూ అవుతా ఉంది. ఇటు బంజారా హిల్స్ కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో ఫిలిం నగర్ చూసుకున్నట్టయితే దాదాపు పొడి వాతావరణం ఉన్నప్పటికీ కూడా మనకు
దాదాపు ఈదురుగాల తీవ్రత కూడా మనకు కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాబోయే 2-3 గంటల పాటు కూడా వర్షం ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో వడగళ్ల వర్షంకి ఛాన్స్ ఉండడంతో కూడా ఈ అలర్ట్స్ అయితే జారీ చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు ఎవరైతే బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారో 1-2 సార్లు ఆలోచించుకొని వెళ్లాల్సి ఉంటుందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈదురుగాల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉండడంతో చెట్ల కింద కావచ్చు, పురాతన భవనాల కింద కావచ్చు ఉండొద్దని చెప్పేసి ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు ఒక రిలీజ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వాతావరణ శాఖ ఏ విధమైన అలర్ట్స్ జారీ చేస్తూ ఉందో అందుకు అనుగుణంగా ప్రజలు కూడా సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే దాదాపు మనకు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలతో ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో విద్యుత్కి సంబంధించి కూడా, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా, కరెంటుకి సంబంధించి తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అక్కడక్కడ మనకు చెట్లు కూడా నేల కొరుగుతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇక వర్షం కారణంగా, వడగళ్ల వర్షం కారణంగా కూడా అక్కడక్కడ ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. కొందరు మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో కూడా కాస్త రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఇన్ని రోజుల పాటు కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండడం, ముక్కపోత వాతావరణం, వేడి వాతావరణంతో చాలా వరకు ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఇట్లాంటి వెదర్ ఉండడంతో కూడా దాదాపు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు వర్షం కురుస్తుండడంతో కాస్త వాతావరణం చల్లబడడంతో కూడా రిలాక్స్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఇదే వెదర్ అయితే మనకు ఒక 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. దాదాపు వర్షం, వడగళ్ల వాన, అదేవిధంగా ఉరుముల మెరుపుల తీవ్రత, అక్కడక్కడ కూడా సిటీ అవుట్స్కట్స్లో పిడుగుపాటు కూడా సంభవించే అవకాశం ఉండడంతో కూడా మనకు ఎప్పటికప్పుడు కూడా అంచనాలు, అంటే దాదాపు వచ్చే 2-3 గంటల పాటు ఏ విధంగా ఉంది అని చెప్పేసి కూడా ఎప్పటికప్పుడు కూడా ఫోర్కాస్ట్ రిలీజ్ అనేది చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక చూసుకున్నట్టయితే దాదాపు వచ్చే 2-3 గంటల పాటు కూడా పలు జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా ఇటు సంగారెడ్డి కావచ్చు, మేడ్చల్, మల్కాజిగిరి కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ జిల్లాలకు సంబంధించి కూడా మనకు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. ఆ జిల్లాల్లో కూడా మనకు ఉరుములు మెరుపులు, ఈదురుగాల తీవ్రత, పిడుగుపాటు, వడగండ్ల వర్షాలు పడే అవకాశం ఉండడంతో కూడా అలర్ట్స్ జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇక సిటీ అవుట్స్కట్స్కి సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఈదురుగాల తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక సిటీలో పలు ప్రాంతాల్లో మనం ఇప్పటికే చెప్పుకున్నాము. ఈ కేపీహెచ్పీ కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే జగదీర్గుట్ట సైడ్ కావచ్చు, అల్విన్ ఆ ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, చాలా ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కూడా నమోదవుతూ ఉంది. సో ఇట్లాంటి వెదర్ మరో 2 గంటల పాటు ఉండడంతో కూడా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పదే ఈ పురాతన భవనాలు కావచ్చు, చెట్ల కింద కావచ్చు ఉండొద్దని చెప్పేసి, ఎందుకంటే ఈదురుగాల తీవ్రత అధికంగా ఉండే అవకాశంతో ఎప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలిపనే సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నాము. ఎందుకంటే అక్కడక్కడ కూడా చెట్లు విరిగి పడుతున్నవి, స్తంభాలు కూడా ఈ ఈదురుగాలకు మనకు చాలా వరకు కూడా ఊగుతూ ఉన్నాయి. సో ఇట్లాంటి తరుణంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 2-3 గంటల పాటు కూడా సిటీకి అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అంటే వర్ష తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ ఈదురుగాల తీవ్రత కావచ్చు, వడగళ్ల వర్షాలు కావచ్చు, అక్కడక్కడ మనకు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో మనకు ఎప్పటికప్పుడు కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జ్యోతి, హైదరాబాద్లో పలుచోట్ల భారీ వడగండ్ల వర్షం పడుతుంది. బోయినపల్లి, జగద్గిరిగుట్ట, అల్విన్ కాలనీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో రాళ్లవాన బీభత్సం సృష్టించింది. కూకట్పల్లి, జేఎన్టీయూ, మూసాపేట్ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది. భయంకరమైన ఉరుములు మెరుపులతో వర్షం పడుతుంది. ఇక ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టగా మధ్యాహ్నం 4 గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.